నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి. బాణాసంచా పేలి 20 మందికి పైగా గాయాలు, ఒకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చిల్లకూరు మండలంలోని కడివేడు వద్ద రోడ్డు ప్రమాదం. వినాయక నిమజ్జనంకు వెళ్లి వస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా. 10 మందికి తీవ్ర గాయాలు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలింపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ప్రధానితోనే జగన్ చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలి. నాయుడుపేటలోని బీడీ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. మనుబోలు గ్రామ బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు టపాసులు పేలి 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలులోని బీసీ కాలనీలో ఆదివారం రాత్రి వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలు తిలకిస్తున్నారు. అదే సమయంలో బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటుండగా సమీపంలోని ఓ ఇంటి ప్రహరీ గోడ పక్కన టపాసులు నిల్వ ఉంచారు. ఈ క్రమంలో భాగంగానే నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. నిల్వ ఉంచిన టపాసులపై నిప్పురవ్వలు పడడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కాలనీలో అరుపులు, కేకలు, రోదనలు మిన్నంటాయి. ఊహించని విధంగా చోటు చేసుకున్న ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అన్నైటేట్ అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. బాలేపల్లి మండలం పిగిలం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడడంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైకు తరలిస్తుండగా మహేష్ మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిల్లకూరు మండలంలోని కడివేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంకు వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో 10 మందికి తీవ్ర రక్త గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. గాయపడిన వారంతా చెన్నూరు గిరిజన కాలనీ వాసులుగా గుర్తించారు. నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడారు. నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీలో డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో పట్టణ సిఐ బాబీ, ఎస్ఐలు అజయ్ కుమార్, స్వప్న, పోలీసు సిబ్బంది కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ యువత గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామాల్లోకి, కాలనీల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన వివరించారు. కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ ఈ కాలనీలో ఉండేటువంటి సస్పెక్టెడ్ వెహికల్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఏదైనా వెపన్స్ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ దొరికిందన్న ఉద్దేశంతో కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. నాయుడుపేట టౌన్ రూరల్ సిబ్బందితోటి. దీంట్లో దాదాపు ఒక 40 మంది మా సిబ్బంది ప్లస్ 2 ఎస్ఐలు, సిఐ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో సస్పెక్టెడ్గా ఉన్నటువంటి నంబర్ లేనటువంటివి, ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ కానటువంటి వెహికల్స్ సుమారుగా 18 దొరికినాయి. పర్సన్స్ ఎవరు బ్యాడ్ క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఎవరు ట్రేస్ కాలేదు. దీని మీద వీటిని వెరిఫై చేసి ఓనర్షిప్ ఎస్టాబ్లిష్. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని అంచెలంచెలుగా ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సుమారు 32 మంది బలిదానాల పోరాట ఫలితంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మేము వ్యతిరేకమని ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయనకే చెప్పడం జరిగిందని బొత్స సత్యనారాయణ వివరించారు. ఈ సమావేశాలు మీతో డిస్కస్ చేస్తున్న అంశం మీ ద్వారా మా విధానాన్ని, అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలని డిమాండ్ తోని ఈ కాన్ఫరెన్స్. చాలా సున్నితమైన అంశం. మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది బలిదానంతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు, పూజలు, తిన్నటి విశ్వనాథం లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆశయాలకి, ఆంధ్రుల సెంటిమెంట్ కి ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ ప్లాంట్ ఈ పరిశ్రమ తీసుకొచ్చారు. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలు, 5,000 ఒక ఎకరం, 1,000, 2,000, 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు నేపథ్యం ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిలో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్ అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు. ఈ సందర్భం జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు మాజీ ఉప సర్పంచ్ ఆళ్ల మణిపై 3 వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు మాజీ ఉప సర్పంచ్ ఆళ్ల మణిపై అదే గ్రామంలోని వడ్డిపాలెంకు చెందిన మల్లి దయాకర్, ఒలిపి శేఖర్, మద్దూరు గిరి అనే 3 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆళ్లమణి పొలం వద్ద పనులు ముగించుకుని మోటార్ సైకిల్ పై గ్రామానికి వస్తుండగా మార్గ మధ్యలో ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ మణిని చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి గిరి ఈ 3 లారీ సైడ్ వచ్చి నేను వస్తామంటే కర్రలతో వచ్చి 2 రాళ్ళతో చేమిందా తలకాయ మీద కొట్టారు. ఏం కారణం వేలే, నేను వస్తామంటేనే కొట్టారు అంతే. పాత కష్టంలో రెండు పెట్టుకొని ఇది ఇద్దామని మాట కొట్టారు. లేదు ఒకరికి పెట్టుకొని పాత కష్టం పెట్టి కొట్టారు. కానీ మేమైతే ఒక గొడవలే, వాళ్ళు మాకు బాగానే ఉందని బాగానే ఆడుతూనే ఉంటారు. మేము మాట వేపించుకొని బాగా మీద వాడు అసలు ఒకటి మాట్లాడింది వెళ్ళా ఓడిపోతే ఏమనుకుండా ఏం చేసాడో వాళ్ళు తీసుకొచ్చి కొట్టాడు. మీ పేరు అసలు ఏం జరిగింది? నేను రోజుకి వస్తానమ్మా. చిల్లకూరు గ్రామంలో ఎలక్షన్ జరిగి 4 నెలలైన
ఎలక్షన్ రోజే ఎవరెవరు పార్టీలు వాళ్ళు ఓటేసుకుంటారు. అది గడుపులో పెట్టుకొని కొంతమంది ఆ ఊళ్ళో వాళ్ళని ముందుకు పంపించి కావాలనే దారుణంలో వాళ్ళని రాడ్లతో కత్తులతో పడడం ఇది మంచి పద్ధతి కాదు. ముందుకు పంపించి వాళ్ళని ప్రేరేపించి ఎవరికి ఏం జరుగుతుందని ఆందోళనగా ప్రజలు నిత్యం నిన్న ఒకటి కొట్టడం, ఈరోజు ఒకటి కొట్టడం, మాకేమి మా గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తాం అని చెప్పటం. అదేవిధంగా ఉదయం 12:30కు వస్తే పోలీస్ స్టేషన్కి 2:30 దాకా 2 గంటల దాకా కేసు తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సంబంధిత పై అధికారులు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ ద్వారా తిరిగి మళ్ళీ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ తీసుకుని రావడం, అప్పుడు అర్జీ తీసుకొని నాయుడుపేట హాస్పిటల్కి పంపించి సుమారు 7 కుట్లు పడి రక్త గాయాలతో ఉన్నవాడిని 2 గంటల సేపు పోలీస్ స్టేషన్ కాడ పెట్టి ఈ విధంగా వేధించడం ఇది మంచి సమస్య కాదు. ఇదే విధంగా ఉంటే ఇంక అందరం సహించేది లేదు. ఏం జరుగుతుంది అనేది సంబంధిత పోలీస్ అధికారులే ఈ విధంగా నిర్లక్ష్యం చేసి గంటల తరబడి పోలీస్ స్టేషన్ కాడ కూర్చొని పెట్టి రక్త గాయాలు వచ్చినప్పుడు చిల్లకూరులోని హరిజనవాడలో చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డీజేతో యువత నృత్యాల నడుమ వినాయక నిమజ్జోత్సవం ఘనంగా జరిగింది. Song mixed by DJ Chandra. From కోట పట్టణంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్లో ఊరేగించి నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో భాగంగా కాలనీలో నిర్వహించిన గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కోలాటాలు, బాణాసంచా వేడుకలతో డీజే నడుమ యువత ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాలకు ముందుగా వినాయక స్వామి వారి లడ్డూకు వేలంపాట్లు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి.
బాణాసంచా పేలి 20 మందికి పైగా గాయాలు, ఒకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. చిల్లకూరు మండలంలోని కడివేడు వద్ద రోడ్డు ప్రమాదం. వినాయక నిమజ్జనంకు వెళ్లి వస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా, 10 మందికి తీవ్ర గాయాలు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలింపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ప్రధానితోనే జగన్ చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలి. నాయుడుపేటలోని బీడీ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.